నేడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ బంద్ కు పిలుపునిచ్చారు. మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. బంద్ కు సంబంధించి కొద్ది రోజుల క్రితమే జగన్ పేరుతో ఒక లేఖను విడుదల చేసింది. నక్సల్స్ బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ సరిహద్దుల్లోని భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. కాగా నిన్న 12 మంది నక్సలైట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వారికి పోలీసులు తక్షణ సాయం కింద 25,000 రూపాయలు చొప్పున నగదును అందజేశారు. మనం చూసినైతే మావోయిస్ట్ నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్లను నిరసిస్తూ కూడా ఈ రోజు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ బంద్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సాక్ష్యం మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నట్టు వరుస ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు కేంద్ర కమిటీ నాయకులు, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు కూడా చనిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. ప్రధానంగా నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శి ఉండి పార్టీకి బిగ్ బాస్ గా ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. దాన్ని ఎన్కౌంటర్ చేశారు. దాంతో పాటు ఇతర కేంద్ర కమిటీ నాయకులతో పాటు ఒడిశా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన కొంతమంది కీలక నేతలు ఎవరైతుందో తెలంగాణకు చెందిన కీలక నేతలను కూడా ఎన్కౌంటర్ లో దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలోనే ఎన్కౌంటర్ చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది. అయితే వాళ్ళందరూ కూడా చనిపోయిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీ. మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక 5 రోజుల కిందట లేఖ విడుదలైంది. తెలుగు రాష్ట్రాలకి ఈ ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ రోజు బంద్ చేయాలి, 20వ తారీఖు బంద్ అని చెప్పేసి కూడా వాళ్ళ ఒక ప్రకటన రిలీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో అంటే 2 రోజుల కింద కూడా ఇక్కడ మారేడుమిల్లి దగ్గర జరిగిన ఎన్కౌంటర్ లో అందులో ఒక కేంద్ర కమిటీ నాయకులు గణేష్ కూడా చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఇతర మహిళతో పాటు ఇంకో మావోయిస్ట్ కూడా చనిపోయాడు. అయితే వరుసగా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న భారీ ఎన్కౌంటర్లలో మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బంద్కు పిలుపునివ్వాలని చెప్పేసి కూడా మావోయిస్ట్ పార్టీ నిర్ణయించడంతో కూడా మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదలైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు మొన్న దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలిపించినప్పుడు కొన్ని విధ్వంసాలు చేశారు. సో అక్కడ ఛత్తీస్గఢ్ ఇటుకెళ్ళి, ఒడిశా ఇటుకెళ్ళి చేశారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఛత్తీస్గఢ్, అదే కాకుండా ఒడిశా ఇవన్నీ కూడా ఒడిశా, ఛత్తీస్గఢ్ తెలుగు రాష్ట్రాలకు బార్డర్ గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో పూర్తిగా మావోయిస్టు కవింపు చర్యలకి తెగబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు విధ్వంసాలు చేస్తారని చెప్పేసి కూడా ముందుగానే ఇంటెలిజెన్స్ భావించడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రహదారులు మొత్తం కూడా అప్రమత్తం చేశారు. ప్రధానంగా చెక్ పోస్ట్ కూడా పెట్టినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. పూర్తిగా కూడా వాహనాల తనిఖీలతో పాటు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేస్తున్నట్టు, అర్ధరాత్రికి సంబంధించిన బస్సులు ఏవైతే నడుస్తాయో ఆ బస్సులు నిలిపేస్తామని చెప్పేసి ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది చెప్పినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైనా పూర్తిగా కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ములుగు, అదేవిధంగా ఏటూరు నాగారంతో పాటు వాజేడి, వెంకటాపురం, చెర్ల, భద్రాచలం ఈ ప్రాంతంలో మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా అప్రమత్తం. ఎందుకంటే ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉంటుందో. అంతేకాకుండా అటు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నటువంటి ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా పూర్తిసారి కూడా అటు తెలంగాణ పోలీసుతో పాటు ఆంధ్ర పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనపడుతుంది. స్పెషల్ పార్టీలతో పాటు గ్రహణ స్థలాలు కూడా భారీ ఎత్తున కూడా కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 2 రాష్ట్రాలకు బంద్ పిలిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా మావోయిస్టులు ఏదైనా విధ్వంసాలు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అప్రమత్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చూస్తున్నట్టయితే అధికార పార్టీకి సంబంధించిన నేతలతో పాటు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితులలో పోలీసులకు సమాచారం లేకుండా బయటికి పోకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులు బంధుకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతీకార చర్య తీసుకునేటువంటి ఘటన చోటు చేసుకుంటే అందుకు ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా పూర్తిగా కూడా బయటికి వెళ్ళకూడదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖచ్చితంగా పోలీసుకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే వెళ్ళాలి. అంతేకాకుండా ఈ ప్రారంభోత్సవాలు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో శంకుస్థాపనలు ఏమన్నా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్క రోజుకి ప్రోగ్రామ్స్ వాయిదా వేయాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే ముందుగానే ఒక లేఖలు అయితే విడుదల చేశారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసినట్టు పరిస్థితి కనపడుతుంది పోలీసులు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా పోలీసులకు సహకరించాలి. ఇష్టం ఉన్నట్టు మీరు ఎక్కడ కూడా అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ బీజేపీ నేతలు కానీ ఎక్కడ కూడా తిరగకూడదు. ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా హైలైట్ ఉంది. మావోయిస్టు బంద్కు పిలిపించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బంద్ పిలిపించిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఈ కొన్ని ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏది ఎటుపోయినా సరే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులు వెళ్ళమని చెప్పినప్పుడు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మనం చూసినట్టయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటళ్లపై కూడా గట్టి నిఘా పెట్టారు రాత్రి నుంచే పోలీసులు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా
ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనుక హోటల్కి కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళ ఐడి ప్రూఫ్లు కూడా తీసుకోవాలని చెప్తుంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలు ఉన్నట్టు ప్రధాన రహదారుల దగ్గర కూడా సిఆర్పీఎఫ్ జవాన్లకు సంబంధించిన భారీ ఎత్తున క్యాంపులు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి. ఖచ్చితంగా క్షుణ్ణంగా వాహనాలతో తనిఖీతో పాటు ఎవరైనా అనుమానితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా అదుపులోకి అయితే తీసుకుంటున్నారు. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.